నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది ఆయనకు శాఖలు కూడా కేటాయించేశారు కానీ కొన్ని సినిమాలు ఆయన పెండింగ్లో ఉన్నాయి సార్ సినిమాలు పూర్తి చేస్తారా సినిమాలకి దీనికి సంబంధం ఉండదు ఓకే అంటే పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని షూటింగ్లు చేసుకోవచ్చు షూటింగ్ చేసుకుంటారు షూటింగ్స్ కంపల్సరీ దానికి మన పర్మిషన్ అంటే లీవ్ లెటర్ కింద ఉంటుంది ఓకే అది పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేసుకోవచ్చు ఓకే No సో ఆ టైంలో ప్రతిపక్షాలు మళ్ళీ మన రాద్ధాంతం కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా దానికంటూ రూల్ పొజిషన్ ఉంది దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ఆయన చేస్తారు ప్రతిపక్షాలు రాద్దాం ప్రతిపక్షాలు ఏవి ఏముంది 11 మంది ఎమ్మెల్యేలా ప్రజలు ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఓకే మొత్తం టోటల్ కూటమికి అధికారం ఇచ్చారు ఈయనకి ప్రధాన ప్రతిపక్షం కాదు అన్ని తీసేశారు ఓకే అంటే టోటల్గా నీకు ఒక తాడేపల్లి ఇల్లు లోటస్ పాండ్ అండ్ బెంగళూరు ఈ 3 తిరగటానికి మాత్రమే ఇచ్చారు ప్రజల పక్షాన మీకు తిరగటానికి రైట్ లేదు ప్రజల పక్షాన మాట్లాడటానికి మీకు మాట్లాడలేరు కాబట్టి తిట్లే పురాణం తిట్టగలుగుతారు కాబట్టి తిట్టుతున్న అందరినీ తీశారు మీకు ఒక్కరికి ఎందుకు ఇచ్చారంటే 5 సీట్లు వెనకాల కూర్చొని మీ జిల్లా కోసం మీరు అడగటం కోసం ఇచ్చారు ఓకే తప్ప అంత ఆ గవర్నమెంట్ ఎలా చేస్తుందో చూడడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు సార్ గతంలో ఎన్టీఆర్ గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షూటింగ్స్ చేస్తారా సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు ఒక్కటే చేసినట్టున్నారు ఏదో బ్రహ్మ ఋషి విశ్వామిత్ర లేకపోతే ఏదో సినిమా చేసినట్టున్నారు ప్రతిపక్షం చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు అంటే రూల్ పొజిషన్ ఉంది పర్మిషన్ తీసుకొని చేయొచ్చు ఎందుకంటే ఇంతకు ముందు నేను ఆపరేషన్ దుర్యోధన్ 2 సినిమా చేసేటప్పుడు అప్పుడు మినిస్టర్ ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు పర్మిషన్ సీఎం గారు పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేశారు అవును సార్ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేయొచ్చు ఓకే చేసుకోవచ్చు సో అలాగే ఆయన మళ్ళీ ఆ సినిమాలు అయిపోయిన తర్వాత మంత్రిగా పరిపాలనలో ఉంటూ ఏమైనా సినిమాలు చేసుకోవచ్చు సార్ మళ్ళీ నీకు అదే ప్రశ్న నీ ప్రశ్న ఏదో మరి అదే అర్థం కాదు లేదు సార్ పెండింగ్ కాదు నీ ప్రశ్న మీకు అర్థం కావట్లా ఇస్ ద మనకు మినిస్టర్గా ఉంటూ మనం ఏదైనా సరే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆయన సొంత పని ఆయన జాబ్ అది ఆయన డ్యూటీ అది కనుక ఆయన డ్యూటీ ఆయన చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని చిక్కులు ఉన్నాయి ఆ చిక్కుల్ని లీగల్ గా అది గవర్నమెంట్ పర్మిషన్ లో ఒకటి గవర్నమెంట్ నుంచి మనం సాలరీ తీసుకునేటప్పుడు దానికంటూ కొన్ని లీవ్స్ ఉంటాయి అంటే సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎలాగో అది కూడా అంతే కాబట్టి దానికి ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఆ రెగ్యులేషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అది సీఎం గారు పర్మిషన్ ఇవ్వాలి అంతే క్యాబినెట్ సీఎం గారు పర్మిషన్ ఇవ్వాలి ఓకే రైట్ సార్ ధన్యవాదాలు